హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు బిఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఎమ్మీ అండ్ టేస్టీ చికెన్ షవర్మా చేస్తున్నాము. ఈ షవర్మాని వెజ్ నాన్ వెజ్లో రకరకాల స్టఫింగ్తో చేస్తూ ఉంటారు. అందులో అందరూ ఎక్కువగా ఇష్టపడేది చికెన్ షవర్మానే. అలాంటి టేస్టీ రెసిపీని అరబిక్ స్టైల్లో మీకోసం చేసి చూపిస్తున్నాము. మ్యాక్సిమం అందరికీ అవైలబుల్గా ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా చేశాము. రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి. చాలా టేస్టీ స్నాక్ రెసిపీని ఎంజాయ్ చేస్తారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో 3 చికెన్ బ్రెస్ట్ పీసెస్ తీసుకొని అందులో 3-4 స్పూన్లు పెరుగు, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ వెల్లుల్లి పొడి, 1.5 స్పూన్ పాప్రికా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆనియన్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూసు, కొద్దిగా ఫుడ్ కలరు. ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా మ్యారినేట్ చేసి ఉంచుకున్నాము. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ట్రాన్స్పరెంట్ కవర్తో కవర్ చేసేసి 2 గంటల పాటు నాననివ్వాలి. ఈలోపు మనం షవర్మాలోకి సలాడ్ ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఒక బౌల్లో సన్నని లెటస్ స్లైసెస్, క్యాప్సికమ్ స్లైసెస్, కుకుంబర్ స్లైసెస్, టమాటో స్లైసెస్, ఆనియన్ స్లైసెస్, రాడిష్ స్లైసెస్, సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా లెమన్ జ్యూస్, రుచికి సరిపడా సాల్ట్ వేసి వీటన్నింటినీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని ఉంచాలి. అలాగే షవర్మాలోకి సాసింగ్ తయారు చేసుకుందాం. అందుకోసం మరో బౌల్లో 1 కప్పు మయోనీస్, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, 2 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వెనిగరు, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూసు, 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి వీటన్నింటినీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా లైట్గా ఫోమీ టెక్స్చర్లోకి వచ్చేంత వరకు మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ప్యాన్లో సరిపడా వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కరెక్ట్గా ఒక 10 మినిట్స్కి మూత తీసి మరోవైపుకి తిప్పుకొని మళ్ళీ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ లోపల వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ టైప్లో చికెన్ని క్రిస్పీగా ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆ తర్వాత చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని ఉంచాలి. ఇంకా ఇప్పుడు షవర్మా రోటీ తీసుకొని మిక్స్ చేసుకున్న సాస్ అలాగే టమాటో కెచప్ని అప్లై చేసుకోవాలి. ఈ షవర్మా రోటీని మేము ముందుగానే తయారు చేసి ఉంచుకున్నామండి. ఈ సాస్ అప్లై చేసుకొని దీనిపైన ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని పెట్టి వాటిపైన ఫ్రెంచ్ ఫ్రైస్, తయారు చేసుకున్న సలాడ్, క్యాప్సికమ్ స్లైసెస్, షవర్మా సాస్, రెడ్ చిల్లీ సాస్, టిక్కా మయోనీస్ వీటన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసి చూపించిన విధంగా షవర్మాని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ టైప్లో ఫోల్డ్ చేసేసుకొని వీటిని ప్యాన్ పైన పెట్టి కాస్త బటర్ అప్లై చేసేసుకొని అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, అన్ని వైపులా కూడా బటర్ అప్లై చేస్తూ ఎర్రగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, షవర్మాని కట్ చేస్తే లోపల షవర్మా లేయర్స్ అన్నీ క్లియర్గా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా సూపర్ అండి బాబు. లోపల చికెన్ స్టఫింగ్తో అదిరిపోయింది రుచి. ఇలా చికెన్ స్టఫింగ్, సాసింగ్, సలాడ్ అన్నీ రెడీగా ఉంటే జస్ట్ 10 మినిట్స్లోనే షవర్మాని తయారు చేసుకోవచ్చు. ఇలా అన్నీ సిద్ధం చేసేసుకొని ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్నాక్ లాగా చేసి ఇవ్వండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ వారి లంచ్ బాక్స్ లేదా స్నాక్స్ బాక్స్లోకి కూడా ద బెస్ట్ రెసిపీ అవుతుంది. మరి ఈ టేస్టీ స్నాక్తో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి గోడ మీద ఉంటుంది, కాంతినిస్తుంది, వెలుతురులో పడుకుని చీకట్లో లేస్తుంది. ఏమిటది? బల్బ్. మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి.